కేంద్రంలో ఎట్టి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, అయితేనే మనం అనుకున్నట్టు పనులు చేయగలుగుతామని చెప్పి ఒక తపన, ఒక ఆలోచన, ఒక ఆవేదన, ఒక భయం కూడా నాలో కూడా వచ్చింది. అందుకే అమ్మవారి దేవల్ల మనం గెలిచాం, ఆ అమ్మవారి దేవల్ల మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి గారు మరి సేవేసి అనుకోవడం మనకు వచ్చింది. గతంలో మనకు తెలుసు కదా, మన ఎన్నికలు జరిగినాయి. సరే గెలిపోవడం నరసరి గారు చెప్పినట్టు కేసీఆర్ ఒక జిమ్మింగులు తెలుసు మనకు. జిమ్మింగుల ద్వారా మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాసేవ చేయాలని ఆలోచనకు లేదు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే మోసం, మోసానికి మరో పేరు టీఆర్ఎస్ పార్టీ. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినప్పుడు ఇలా అధికారం రాకముందేమో కేసీఆర్ గారు నిజాం చెప్పాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక నిజాం సమాజ్ వద్ద మోకరిల్లంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజులు నిజాం పాలన తీసుకొచ్చని చెప్పి అలా మనకు ఒక సందేశాన్ని, ఒక హెచ్చరికను జారీ చేశాడు. వాళ్ళు 4 పార్లమెంట్ సభ్యులకు గెలిచాం. మనం గెలిచిన వెంటనే నెక్స్ట్ డేనే పోయి సర్దార్ పటేల్ పాదాల వద్ద మోకరిల్లాం మనం. అందుకే ప్రజలకు అప్పించేద్దాం. మనం కరీంనగర్ కార్పొరేషన్లు కానీ, ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు కానీ మన ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ఈ రాష్ట్రంలో నిజాం పాలన ఉన్న ఇవాళ నిజాం సమాజ్ వద్ద మోకరిల్లే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నా, సర్దార్ పటేల్ పాదాల వద్ద మోకరిల్లే భారతీయ జనతా పార్టీ పాలనగా ఉన్నా ఒక్కసారి ఆలోచించని చెప్పి ప్రజలకు అప్పగించే ప్రయత్నం మనం చేయాలి. ప్రజలంతా ఆలోచిస్తున్నారు. మేము సర్దార్ పటేల్ పాదాల వద్ద మోకరినప్పుడు అనేక ఫోన్లు వచ్చినాయి. వాళ్ళ మీడియా మిత్రులను నచ్చి అడిగారు కదా. మీరు దీనికి కారణం ఏంటి అంటే మేము ప్రజలకు సందేశం ఇస్తున్నాం, ఒక పిలిపిస్తున్నాం. నిజాం పాలన వల్ల దేశభక్తుల పాలన పిలిపిస్తున్నాం. ఇలా ప్రజలు ఆలోచిస్తారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని పతన ఖాయం వల్ల దేశభక్తుల పాలన కోసం మాత్రమే ప్రజలు ఎదురుస్తున్నారు. కాబట్టి అటువంటి పాలన ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో, నగర పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టి మొత్తం మేము విజయం సాధించబోతున్నాం. ప్రజలందరూ ఆలోచిస్తారని చెప్పి అలా మేము చెప్పిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ భయం స్టార్ట్ అయింది కావాలి. అందుకే భయం స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుంటుంది వాళ్ళు. ఇలా వాస్తవం ఆలోచన ఎవరు పడాలి, ప్రజలు ఎవరు పడతారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని పతనం చేయడం ముఖ్యం కాదు. ప్రతిపక్ష పార్టీగా, వారసత్వ పార్టీగా ఎంఐఎం పార్టీని ప్రోత్సహించడమే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడానికి, దానికోసం మాత్రమే ఈ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీని టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్టీగా ఎంఐఎం పార్టీని ప్రోత్సహించడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇలా విలీనం చేసుకునేలా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక్కసారి దయచేసి మనం ఆలోచించాలి. ప్రతి గ్రామానికి విషయం చెప్పాలి. కేవలము టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్టీగా, వాళ్ళ వారసత్వ పార్టీగా ఎంఐఎం పార్టీని ప్రోత్సహిస్తున్నది. దానికి ఒక పూర్తిగా చూపెట్టే వల్ల కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నది ఒక ప్రయత్నాన్ని వల్ల ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కరీంనగర్లో కూడా కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామాలు విలీనమైనవి. వాళ్ళ వార్డు డివిజన్ పెంచరా ఎన్నికలు జరుగుతాయా జరిగా మనకు సంబంధం లేదు. మనకి ఇప్పుడు ఏం పని లేదు. వాళ్ళ ప్రజలు మనకు గెలిపించారు. మనకు నమ్మకం ఉంది, మన మీద నమ్మకం ఉందని ప్రజలకు కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో 1,10,000 ఓట్లు వచ్చేది. ఇది మామూలు మెజార్టీ కాదు. అన్ని వర్గాల రిపోర్ట్స్ ఉన్నాయి మనకు. ప్రతి వ్యక్తి ఇప్పుడే కరీంనగర్లో ఎటువంటి 1,00,000 దాటినాయి. 1,00,000 దాటినాయి. 1,10,000 మంది ప్రజలు మన నమ్మకంతో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి తప్పటితో మనకు ఓట్లు ఇచ్చారంటే ఇవాళ ఆ నమ్మకాన్ని మనం ఉపయోగం. మనం గెలిచినాము. ఇంకా ప్రజలు మనకు ఉత్సాహం ఇంకా వచ్చింది, ఇంకా విశ్వాసం వచ్చింది. అరే 1,10,000 ఓట్లు కరీంనగర్ వేసామంటే బండి సంజయ్ గెలిచిందంటే, బీజేపీ గెలిచిందంటే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిందంటే ఇక కరీంనగర్ కార్పొరేషన్ అర్థంగా తయారైందని చెప్పి అలా మన నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఉపయోగం. ఎందుకంటే కరీంనగర్లో పోటీ చేసే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇవాళ స్మార్ట్ సిటీ ఇచ్చిన మనం, ఇలా స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిన మనం. అందుకే కలెక్టర్ గారు ఇప్పుడు సమీక్ష పెడతా. ప్రమాణ స్వీకారం తర్వాత 17వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాతనే సమీక్ష పెట్టే అధికారం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి అందుకే ఎదురుస్తున్నాను. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ఇంకా సంజయ్ బయటకు వెళ్తారని చెప్పి 17వ తారీఖు తర్వాత సంజయ్తో మిగిలిపోతున్నాను. కేంద్రం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా మీకు స్పష్టంగా మీకు తెలియజేస్తాం. అధికారులతో సమీక్ష ఏర్పాటు చేస్తున్నా. ఈ 17వ తారీఖు తర్వాత సమీక్ష ఏర్పాటు చేస్తా. కేంద్రం ద్వారా వచ్చే నిధులేదో మీ అందరికి స్పష్టం చేస్తా. ప్రజలు కూడా వివరిద్దాం అందరం. ఆ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఉపయోగపడ్డాయి,
ఎవ్వరు అక్రమాలకు పాల్పడ్డా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు దారి మళ్లించిన వారు కానీ, దారి మళ్లించే ప్రయత్నం చేసినా కానీ, అక్రమాలకు పాల్పడ్డవారు కానీ ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదంతా ఏ విధంగా కనిపిస్తారు. ఒక మోడీ గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో నగరాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు ఇస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి తప్ప కేవలం ఎట్లా నిధులు వస్తున్నాయి కదా ఇక మాకెందుకు, మేము జేబులు కొని మా పాలకవర్గం అయిపోతుంది, ఎవరు మేము పక్కన జరుగుతున్నామని చెప్పి ఆలోచిస్తే ఎట్టి బస్సులు వదిలిపెట్టే ప్రశ్న లేదు. అన్నింటినీ పరిగణిస్తా. కేవలం కార్పొరేషన్ కాదు, కేంద్ర నిధులు పేదల కోసం వచ్చే నిధుల విషయంలో కానీ ఎక్కడ పోయినా కూడా వాటి అన్నింటినీ బయటికి తీస్తా. మళ్ళీ తిరిగి పేదలకు న్యాయం జరిగే విధంగా అభివృద్ధి ఈ విధంగా చేయాలని చెప్పి మనం చూపడతాం. పనిసంటే తిరుగుతాము, మేము గెలుస్తాము, అవి మాకెందుకు ఎండకుంటుంటే గెలవమని. స్థానిక సంస్థల ఎన్నికలు ఆ డివిజన్కి సంబంధించి ఆ డివిజన్లో మీకున్న పేరు, మీకున్న మంచితనం, మీలో కూడా సేవా దృక్పథం, మీలో కూడా ధైర్యం, మీలో కూడా ఉన్న ఆలోచనలు గుర్తించి మాత్రమే ఓట్లేస్తారు తప్ప బండి సంజయ్ గెలవరు. మీరు బండి సంజయ్కి ఓట్లు వేసేది 5 లక్షల ఓట్లు పట్టేవారు అంతే కదా. మనం ఎప్పుడైతే చూపించిన ఎన్నికలు ఓడిపోయినాం. నేను టీఆర్ఎస్ పార్టీ జిమ్మికుల వాళ్ళ మనకి జిమ్మికులు చేసే అలవాటు మాకు లేదు. మనకి పార్టీ మనకు నేర్పినా అటువంటి పార్టీ మనది కాదు. కాబట్టి ఈ కార్పొరేషన్ ఎన్నికలు వాటికి వీడికి తేడా ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ భయపడ్డది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఒక ప్లాన్ ప్రకారము పెట్టింది. వాళ్ళ పార్లమెంటరీ రిజల్ట్స్ తర్వాత పెడితే టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లందని భావించి వాళ్ళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టి గెలిచింది వాళ్ళు, అడ్డదారులో గెలిచింది వాళ్ళు. ఇప్పుడు చూపడతాం మనం ఏంటో గెలుస్తాం వాళ్ళు ఎవరు ఉంటారు. ఇలా అభివృద్ధి నిధులు మేము ఇస్తాం, మనం ఇస్తాం, మన ప్రభుత్వం ఇస్తుంది, మన పార్టీ ఇస్తుంది. అంతేపాటు టీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఎన్ని చేసింది గ్రామాభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వలేదు, ఒక్క సంక్షేమ పథకం లేదు. మీ అందరికీ అనేక సవాల్ చేసినాను. కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు పేరు ఇప్పటి టీఆర్ఎస్ పార్టీ స్వీకరించే సవాల్. కేంద్ర నిధులు తప్ప టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు నుంచి స్వచ్ఛందంటే ఇలా తోకుముంటి పారిపోయింది. ఇప్పుడు కూడా సమాధానం చెప్తలేదు. 1-2 పథకాలను చూపెట్టి వాళ్ళు మేమే చేస్తామంటున్నారు. అందుకే పూర్తి వివరాలు అధికారులు అందరికీ చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులందరికీ క్లియర్ చెప్పినాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు ఎన్ని నిధులు వచ్చినాయి, ఆ నిధుల వివరాలు పూర్తిగా అందించాలి. ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టినారు పూర్తి వివరాలకు అందించాలి. ఎందుకు ఖర్చు పెట్టలేదు పూర్తి వివరాలకు అందించాలి. ఆ వివరాలు అందించాక మీ అందరికీ ఆ వివరణ ఇస్తా. మీరందరూ కూడా మీ గ్రామాల్లో కానీ మీ డివిజన్లో కానీ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎవరు అవినీతి పాల్పడ్డా ఆ పూర్తి వివరణ నాకు ఇవ్వండి. ఎట్టిపోతే ఎవ్వరు వదిలిపెట్టాం. మనకు అవినీతి అవసరం లేదు, అక్రమదంతాలు అవసరం లేదు. మన పార్టీ గురించి మన నాయకత్వం గురించి అందరికీ తెలుసు. మనము కేంద్ర నిధులను చూసా తప్పకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ఖర్చు పెడతాం. మనం కోట్ల రూపాయలు నిధులు వస్తాయి. ఇక్కడ అభివృద్ధి అంటే మనం చూపడతాం అనుకుంటాం. అవకాశం ప్రజలు ఇస్తున్నారు. ఎట్టి బస్తో మనకు అవకాశం వస్తుంది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు కరీంనగర్ నడిపడ్డ కాశ్యాప్ జెండా మనం ఎగిరేస్తాం. మన కార్పొరేషన్ కూడా కాశ్యాప్ జెండా ఎగిరేయాలి అన్న తప్పడంతో వాళ్ళు ఎదురుస్తున్న ప్రజలు కాబట్టి మనకు అనుగుణంగా దానికి అనుగుణంగా పనిచేయాలి. ఎందుకంటే ఈ కరీంనగర్లో ఎంఐఎం పార్టీ అడ్డగా చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నది. కరీంనగర్ కార్పొరేషన్లో ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ ఎంఐఎం పార్టీకి అప్పయ్యని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కానీ ప్రజలు వార్తలు గురించాలి. పక్షపాత ధోరణి లేకుండా అన్ని వర్గాల మనం సమానంగా ఇస్తాం. మనం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్ని మతాలను అన్ని వర్గాలను సమర్థిస్తాం. ఎవ్వరికి లాలూచిపడే ప్రసక్తి లేదు, ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేదు. అభివృద్ధి అంటే చూపడతాం. మీరు ఎవరైనా అభివృద్ధి అనుకుంటే వారికి ఏ విధంగా అనుకుంటామో ఆ విధంగా అనుకుంటాం మనం. కాబట్టి అన్ని వర్గాలు పనిపిస్తాం మనం. కానీ ఒక వర్గానికి వ్యతిరేకంగా వస్తే దాన్ని ఓడిపడే ప్రసక్తి లేదు. రోడ్డు వెడల్పు అనేది అన్ని వర్గాలకు సంబంధించి. రోడ్ల మీద వేది ఒక వర్గం ఓరు, ఒక హిందువులే ఓరు, ఒక ముస్లింలు ఓరు, ఒక క్రైస్తవులు ఓరు, అందరూ పోతారు. ఆ దిశగా ఆలోచన తప్ప మతం పేరుతో రోడ్లు అభివృద్ధి చేయదు, మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఇష్టపడ స్మార్ట్ సిటీ పేరుతో దీన్ని కూడా కొడతాం, దాన్ని కూడా కొడతాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం. కొంతమందికి అనుకూలంగా అభివృద్ధి చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకుంటాం. కాబట్టి అధికారం క్లియర్గా చెప్పినా నేను ఆ నిధుల విషయంలో సమీక్ష ఏర్పాటు చేస్తున్నా. అందరు అధికారులతోని కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష ఏర్పాటు చేస్తున్నా. దాని ద్వారా ప్రజలకు సంకేతాలు అవుతాయి. ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. మనకు కరీంనగర్ కార్పొరేషన్కి ఎక్కువ నిధులు తీసుకొస్తా.
ఎక్కువ అభివృద్ధి చేస్తా, గ్రామాలకు ఎక్కువ నిధులు తీసుకొస్తా, ఎక్కువ అభివృద్ధి చేస్తా. ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఓడిపోయినప్పుడు కూడా మీరే పార్టీకి ఎంపీడీసీలు, మీరే పార్టీకి జెడ్పీడీసీలు, మిమ్మల్ని కాదని ఏం చేయాలి. మీ ద్వారానే అభివృద్ధి చేస్తాం, మీ ద్వారానే ప్రజలకు సేవ చేస్తాం, మీ ద్వారానే ప్రజలకు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేయాలి. కార్పొరేషన్లో నేను బిడ్డలు సార్ చెప్పినట్టు 50 డివిజన్లు ఉంటాయా, 60 డివిజన్లు ఉంటాయా? ఎవరికి టికెట్ రావడం వాళ్ళకి వస్తుంది. మీరు టికెట్ రావడానికంటే ముందు అందరం కలిసికట్టుగా ఇక నేనే కార్పొరేట్ పోటీ చేస్తా, బట్ ఇంకోటి నేనే తిరుగుతాను అవసరం కాదు. ఆ డివిజన్లో ఎంతమంది కార్యకర్తలు ఉంటాయి అంతమంది కలిసికట్టుగా రేపటి నుంచి కూర్చోవాలన్న. నాకు గణేశం అంతా మంచి అనిపిస్తుంది. గణేష్ గారు వాళ్ళందరూ ఎవరు పోటీ చేస్తారో ఎవరు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. నేను మొన్న హైదరాబాద్ సేమ్ ఇదే గణేష్ గారు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఇట్లా ప్రతి డివిజన్లో కూడా ఇప్పుడున్న కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా గడప గడపకు పోవాలి. మరి నాకు కూడా 2 సార్లు నా వార్డులో మున్సిపల్ అప్పుడు 2 సార్లు పోటీ చేసే అవకాశం రాలే, కానీ నేను ఆలోచన కాలేదు. 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం నాకు ఇవ్వలేదు పార్టీ. ఎవరికి అవకాశం అయినప్పుడు అన్యాయం జరుగుతుంది, అనుకోకుండా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పార్టీని ఓడగొట్టాలి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి. పార్టీ నాకేం చేసింది? ఇవాళ నన్ను చూసినది వినదే 2 సార్లు కౌన్సిలర్ టికెట్ ఇవ్వకుండా కూడా ఇలా అప్పటి పోటీ చేస్తూ గెలుచుకుంటూ వస్తాను. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పోటీ చేసిన, పేరు నెడుకున్నాం. 2వ సారి గెలిచిన, మళ్ళీ పేరు నెడుకున్నాం. కార్పొరేటర్ గెలిచిన, మళ్ళీ పేరు నెడుకున్నాం. మళ్ళీ 2వ సారి కార్పొరేటర్ గెలిచిన, పేరు నెడుకున్నాం. 2 సార్లు అసెంబ్లీ ఓడిపోయినా కూడా అత్యధిక ఓట్లు వచ్చిన తర్వాత పార్టీ గుర్తించినకు ఎంపీకి టికెట్ ఇచ్చింది. మీ అందరినీ గెలిపించారు. కానీ మీ కూడా అవకాశాలు వస్తాయి. ఒక్కసారి టికెట్ రాకుంటే, ఒక్కసారి పోటీ చేయకుంటే అప్పుడు నాది అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకోదు. మన ఢిల్లీలో చూస్తే ఆశ్చర్యపోతాను. పోయినాకన్నా మనం చూసి నేను దాదాపు ఆ రోజు పాస్ తీసుకోవడానికి ఒక రమ్మన్నారు. పోయి సెంట్రల్లో పోతే, పిఎం ఆఫీస్కి పోతే, పార్లమెంటరీ ఆఫీస్కి పోతే చాలామంది ఎంపీలకు దాదాపు 200 ఎంపీలు కొత్త గెలిచారు. చాలామంది ఎంపీలకు డ్రెస్సులు, బీజేపీ ఎంపీలకు డ్రెస్సులు, కింద చెప్పులు, 3 తల బట్టలు వేసుకున్నారు. అటువంటి కార్యకర్తలకు పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళు ఎంపీ లేని వాళ్ళు. ఇక్కడ అందరూ చూస్తే నాకే ఆశ్చర్యమిస్తుంది. అంటే పార్టీలో స్థాయి ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, హోదా ముఖ్యం కాదు, గెటప్ ముఖ్యం కాదు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ముఖ్యం. పార్టీ వాళ్ళ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో చాలా సందర్భంలో ఇతర పార్టీ నాయకులు బీజేపీకి వస్తున్నారు. నేను ఒకటే చెప్పిన, టికెట్ కోసం అయితే బీజేపీకి వస్తుంది. మీరు మా పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తులను గెలిపిస్తారంటే బీజేపీ రమ్మని చెప్పారు. అట్లా మనకు గెలుపుకోవడం ముఖ్యం కాదు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇవ్వడమే మనకు ముఖ్యం. కాబట్టి కార్పొరేషన్లో మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ మనం ఇవ్వాలి. కార్పొరేషన్లో మన ఇంటి బదులు ఈ కార్పొరేషన్ మనం స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే కరీంనగర్లో మనకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనకు తెలుసు, ఎన్ని కష్టాలు పడుతుందో మనకు తెలుసు. పేద ప్రజలు కానీ సామాజిక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు. చాలా సందర్భాలు మీకు ఆశ్చర్యపోతారు. నేను చివరిమాడి ప్రచారానికి పోతే ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త ఆయన వచ్చి ఆయన బాధ ఎత్తున నాకే ఆశ్చర్యపించింది. అన్న నా చేతిలో ఎప్పుడు ఎర్ర జెండా ఉంటుంది, కానీ కరీంనగర్లో కొంతమంది దాడి చేశారు, నేను ఇబ్బంది పడ్డా. నేను నీ పేరు చెప్పగానే రోడ్డు మీద ఉన్న 10 మంది యువకులు వచ్చి నన్ను కాపాడారు. నీ పేరు చెప్పారు. అప్పుడు అనుకున్నాను కరీంనగర్లో కాసేపు జెండా ఎగిరాల్సిందే అని చెప్పి నేను భావించి ఇవాళ నా ఎర్ర జెండా పక్క పెట్టి నీ ఎన్నికల వరకు నేను కాసేపు జెండా కట్టుకున్నా, నీకు గెలవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే పార్టీలకు అతీతంగా మొన్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీల ప్రజలు కూడా, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచించారు. అరే కరీంనగర్లో ఎంఏం పార్టీ ఆగడాలు ఎక్కువైతున్నాయి, ఇవాళ విషసర్పం లాగా మొత్తం ఎంఏం పార్టీ నాట్యం చేస్తుంది కరీంనగర్లో. ఆ నాట్యాన్ని, ఆ పుస్తకం కొట్టే విధానాన్ని మనం తప్పకుండా దెబ్బ కొట్టాలి. ఆ నాట్యాన్ని ఎత్తువల్లో ఈ కరీంనగర్ కార్పొరేషన్లో నాట్యం ఎంఏం పార్టీకి నాట్యం వచ్చేటువంటి అవకాశం ఇవ్వద్దు, ఎత్తువల్ల దెబ్బ కొట్టాలి. ఆ విషసర్పం సంగతితో చూడాలి కదా కరీంనగర్ ప్రజలందరూ ఆలోచించే మనకి గెలిపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంకెక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. కాబట్టి అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనందరము ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలి. ఇవాళ కరీంనగర్లో ఎంఏం పార్టీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ గెలిచిన వాళ్ళందరూ కూడా ఎంఏం పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. ఎంఏం పార్టీ వల్లనే గెలిచామని చెప్పి ఇవాళ నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇంతమంది ప్రజలు ఓటేస్తే ఆ ప్రజలకు గుర్తింపు లేదు. వాళ్ళ బండి సంజయ్ క్లియర్గా చెప్పుకుంటాడు, ఓటు బ్యాంక్ వల్లనే ఈ కరీంనగర్ పార్లమెంట్లో మనం గెలిచినాం. కరీంనగర్ కార్పొరేషన్లో కూడా
కరీంనగర్ కార్పొరేషన్ కూడా మెజార్టీ ప్రజలు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. ఈ మెజార్టీ ప్రజల ఓటు బ్యాంక్ ద్వారా కరీంనగర్ కార్పొరేటర్ అందరూ, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా ఒక చేతిలో కాషాయం జెండా ఉండటం, ఒక చేతిలో కమలపు జెండా ఉండటం, ఈ కాషాయం జెండా కమలపు జెండాను కరీంనగర్ కార్పొరేషన్ ఎగిరిస్తాం, ఎట్టి మనం విజయం సాధించని చెప్పి వాళ్ళ ఖరాఖండిగా చెప్పిన ధైర్యం తాము కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. వేరే పార్టీలు ఎవరు చెప్పారు. అన్ని పార్టీలు ఎంఏ పార్టీ కొమ్మగాస్తున్నాయి. ఒక పార్టీడు ఎంఏ పార్టీ మా పార్టీ అంటున్నాడు, ఇంకో పార్టీడు ఎంఏ పార్టీ మాకే సపోర్ట్ సరిపడారు. ఇంత నీచమైన పార్టీలు నాయకులు కరీంనగర్లో ఉండరు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళ దాన్ని వ్యతిరేకించే పార్టీ, దాన్ని వ్యతిరేకించే దమ్మున్న పార్టీ, దాన్ని వ్యతిరేకించే దమ్మున్న కార్యకర్తల పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. మనం జైల్లోకి భయపడం, లాఠీ దెబ్బలకు భయపడం, కేసులో భయపడం. పార్లమెంట్ ఎన్నికలు గెలిచిన తర్వాత అనేక మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది జైలుకు పోయారు. కానీ ఇక్కడ కూడా ఎవరు భయపడతలే. మన లక్ష్యము, మన నెక్స్ట్ ఆలోచన, మన కార్యం ఏంటంటే ఈ కార్పొరేషన్లో ఎట్టి పనులు భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే. ఆ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. అందుకే మనందరం కూడా ఇన్నోటి టైం పాస్ చేసినాం, ఎన్నికలు గెలిచడం అయిపోయింది. ఇన్నోటి రెస్ట్ తీసుకుంటారు అందరు. నేను నిద్ర రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటికీ నిద్రపోలే. నేను నిలవంతా నిద్ర వస్తుంది, కూర్చున్నా నిద్ర వస్తుంది. రాత్రి ఓడిమంటున్నా, పొద్దున 6 గంటలకు వచ్చి డోర్ కొడతాను. కాబట్టి మనందరం కూడా ఇబ్బంది పనిచేయాలి. ఇన్నో గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారి ఈసారి మనము ఇళ్లలో కూర్చొని నిద్రపోతే మాత్రం పార్లమెంట్లో గెలవడం ముఖ్యం కాదు. కరీంనగర్ కార్పొరేషన్ గెలిస్తేనే మనం గెలిచిన పార్లమెంట్ స్థానానికి ఒక శోభ వస్తుంది, ఒక లుక్ వస్తుంది ఇలా. కాబట్టి ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్. ఈ హెడ్ క్వార్టర్లో మనం మంచిగా ఉంటేనే మన ఇతర ప్రాంతాల నుంచి కరీంనగర్ అనేక కార్యకర్తలు వస్తారు. వాళ్ళకి సేవ చేసేటువంటి, లేదా ఆపదలు సంపాదలు కష్టపడి ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులకు మనకు సాయం చేసే అవకాశం ఉంటుంది. మనందరం కూడా రేపంచే స్టార్ట్ చేయాలి. మీకు ఇతర గ్రామాల్లో కార్యకర్తలు మీకు సహకరిస్తారు, ఇతర ప్రాంతాల కార్యకర్తలు సహకరిస్తారు. మనము మన డివిజన్లలో ఉన్న కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఎవరికి టికెట్ ఇస్తుంది, ఎవరికి వస్తుంది అనేది తర్వాత మేము నిర్ణయిస్తాం. తప్పుడు ప్రచారం అవ్వదు. బండి సంజయ్ నాకు బాధకరన్నా నాకే టికెట్ ఇస్తాడు, ఓలు వస్తారు. బాసన్న బీఫామ్ ఇచ్చేది, బాసన్న నాకేస్తాడు ఇంకోరు. ఓదర్ గారు ఇంకా నా దగ్గర ఓదర్ టికెట్ ఇంకోరు. ఇటువంటి దయచేసి ఇవ్వండి అన్నమాట. కొన్ని ప్రాంతాలు ఇతర పార్టీ కార్యకర్తలకు గెలిచే వాళ్ళు ఉంటారు. మీరే స్థానాలు ఇవ్వాలి. నేనే ఉండాలి పార్టీలా కొత్త రానియంతం మాత్రం ఎప్పుడు అనుకోదు. అట్లా తీసుకెళ్ళడం చాలా మంచిది. మనకు కావాల్సింది ఏంటంటే కరీంనగర్ కార్పొరేషన్లో మనం గెలవాలి. ఎంఏఎం పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. కరీంనగర్లో మన స్థానం ఏదో నిరూపించుకోవాలి. 1,10,000 ఓట్ల మెజార్టీ మనకు ఓట్లు వచ్చేవాటి, ఆ 1,10,000 ఓట్లకు జోడించి మిగతా ఓట్లని మనకే వాడని చెప్పి ఆలోచన మనకు రావాలి. కానీ అటువంటి ఆలోచన కష్టపడే మనకు తెలుస్తాం. డివిజన్లలో కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఒక్కొక్క ఇంటికి తిరగాల్సింది. కార్య విద్యా యోజన మనం చేస్తాం. మనం ఇక్కడ కూడా మహేందర్, మీరు కూడా టౌన్ కమిటీ అందరూ కూర్చోవాలి. కూర్చొని పెద్దలందరూ సీనియర్ కార్యకర్తలు పిలవాలి. ఇటు బాబు, ఇటు మరొకటి అందరు కలిసి కూర్చోవాలి. కూర్చొని అందరూ కూడా డివిజన్ల వారిగా అందరూ కూడా కలిసికట్టి తిరగాలి. ఆ సమస్యలు గుర్తించండి. లేనిపోయిన హామీలు ఇవ్వచ్చు. మన తెలియాలి ఉంటుంది. ఒక ఆయన తీసుకెళ్తాడు, నేను పార్లమెంట్ సభ్యుని గెలవాలని మళ్ళీ తీసుకెళ్తాను. అది పని కాదు. కానీ అన్న నువ్వు చెప్తే అవుతుందని అంటారు, ప్లీజ్ నువ్వు చెప్తే అవుతుందని అంటారు. అటువంటి మనం హామీలు ఇవ్వదు. మీరు పని కోసం రావాల్సిందే, పని చేయడానికే నేను ఉన్నా. మీ ఏ పని వచ్చినా నేను చేస్తాను, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు అనకూడదు, అనుమానం లేదు. కానీ కాని పని తీసుకోవడం వల్ల మీరు చురుకనే పోతారు. దాని ద్వారా నేను కూడా చురుకనే పోతాను. మీరు ముందుగానే చెప్పాలి, నా ఈ పనులు 5 రకాల 5 అంటే సపోర్ట్ మనం చేయాల్సిందే. కాదు అంటే మనం సంబంధించిన అన్న ఈ పని కాదు అని చెప్పి నేను మన మోడీ గారు క్లియర్ చెప్పారు పార్లమెంట్ హౌస్లో. సెంట్రల్లో మీరు లేనిపోయిన హామీలు ఇవ్వదు, తప్పుడు లెటర్లు రాయదు, బదిలీల కోసం లెటర్లు రాయదు, పోస్టుల కోసం లెటర్లు రాయదు, ఫోన్లలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అపాస్పాలు కావద్దు. దీని ద్వారా పార్టీకి ఇబ్బందులు వస్తాయి. ఎన్నికల్లో ప్రజలు గుర్తిస్తారు. ఆ వచ్చిన వ్యక్తి నారాజు అయిపోతాడు, 10 మందికి చేస్తారు, ప్రచారం చేస్తారు, మాకు ఈ పని కాదని చెప్పి. కాబట్టి మనం కూడా మొండి పొట్టు వీడాలి. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, చెప్తే కొంచెం అర్థం చేసుకోవాలి. మనం కార్యక్రమాల విషయంలో కూడా ఇవాళ మనం పార్లమెంట్ స్థాయికి పోయినాం. మనం అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక ఒత్తిడి ఉంటుంది. వేరే కానీ పోకుండా ఈడికొస్తే ఇబ్బంది, ఈడి పోకుండా ఆడిపోతే ఆడి ఇబ్బంది. కొన్ని సమయం తక్కువ ఉంటుంది. తక్కువ బట్టి ఇక్కడ కార్యక్రమాలు కానీ ఇలా రానప్పుడు మీరే సంధానించాలి గ్రామస్తులను.
ఒక సంఘం గౌడ సంఘం ఉంటుంది, ఒకటి ఇంకో సంఘం ఉంటుంది, బోనాలకు పిలుస్తారు. వచ్చే సమయం ఉండదు అన్న ప్లీజ్ కంపల్సరీ అన్నారు. వాళ్ళ ముందే మీరు అంటారు. వాళ్ళు ఏమంటారు, నువ్వు చెప్తే కూడా సంజయ్ వస్తుంది, వాళ్ళ మీద ఫీల్ అవుతారు. అది ఇబ్బంది, మీకే ఇబ్బంది. అవకాశం ఉంటే సంజయ్ ఇట్లా తీసుకోవడం ఎప్పటికి. నాకు కూడా కార్యక్రమంలో ఎక్కువ కార్యక్రమం అటెండ్ ఇవ్వాలి నాకు ఆలోచన ఉంటుంది. తప్పించుకోవాలని ఉండదు కదా. ఎక్కువ కార్యక్రమం అటెండ్ అయితేనే ఆ గ్రామంలో ఎక్కువ వాతావరణం వస్తుంది, నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎక్కువ కార్యక్రమం అటెండ్ ఇవ్వాలి నాకు కూడా ఉంటుంది. బట్ అర్థం చేసుకోవాలన్నమాట, మీరు సంతాయించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు చేయాల్సింది గ్రామంలో ఉన్న సమస్యలను మనం పరిష్కరించాలి. దాంట్లో కేంద్రం ఏంది, రాష్ట్ర పనులు ఏంది, కేంద్రం చేసే పనులు ఏందని చెప్పి ఆలోచించాలి. ఆ విషయంలో మనం శిక్షణ తరగతులు పెడుతున్నాం. మనం ఢిల్లీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశం తర్వాత ఢిల్లీ నుంచి అనుభవజ్ఞులను వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి అన్ని అసెంబ్లీలలో కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు ఇవి, కేంద్రం చేసే అభివృద్ధి పనులు ఇవి, వీటి ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో కూడా గ్రామంలో ఇబ్బందులు ఉంటే ఈ స్కీమ్ ద్వారా న్యాయం చేద్దాం. పద్మశాలి సంఘం ఉంటుంది, పద్మశాలి ఉంటారు, వాళ్ళకి కేంద్రం నిధులు వస్తున్నాయి వాళ్ళకు, కానీ వాస్తవాల విషయం తెలియదు. కాబట్టి ఆ కేంద్రం నుంచి అనుభవం ద్వారా విషయం తెలుసుకుంటాం. మనం తెలుసుకొని అన్నాయో ఈ స్కీము మా గ్రామంలో ఈ స్కీమ్ మనకు కావాలి, ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే మనం చేయవచ్చు. కాబట్టి ఈ అభివృద్ధి రోడ్డుకి పైసలు మనకి ఇవ్వాలన్నా, ఇప్పుడు మార్కెట్ చేయడానికి పైసలు మనమే ఇస్తున్నాం, ప్రభుత్వ నిధులు మనమే ఇస్తున్నాం, హరితారం పైసలు మనమే ఇస్తున్నాం, స్వచ్ఛవాళ్ళ పైసలు మనమే ఇస్తున్నాం, ఎత్తిగిట్ల పైసలు మనమే ఇస్తున్నాం. ఇవన్నిటి లబ్ధిదారుల లిస్టు మీరు తీసుకోవాలి. లబ్ధిదారుల లిస్టు మీరు తీసుకోవాలి. ఆ లబ్ధిదారులను కలవాలి. అమ్మాయి ఈ పైసలు మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నది, ఆ పైసలు టీఆర్ఎస్ పార్టీ ఇస్తలేదు, మన పార్టీ మీరు ఓటేసి బండి సంజయ్ను భారతీయ జనతా పార్టీ గెలిపించినా పూర్తి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మీరు చెప్పడం ద్వారా ప్రజలకు ఆలోచన వస్తుంది. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు గెలిపేయలేమని ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో అనేక మంది వచ్చి ప్రచారం చేశారు. ఇవాళ ప్రచారం చేయడం ద్వారా కూడా మనం గెలిచాం. ప్రకాశం నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, లాడ్జింగ్ తీసుకొని మనం పనిచేసిపోయారు. దుబాయ్ నుంచి దాదాపు 200 మంది పైగా దీనికి ఓటు వినియోగించడానికి వచ్చారు. హైదరాబాద్ వచ్చారు, విజయవాడకి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మనం ప్రచారం చేసిపోయారు. దుబాయ్లో కొంతమంది కార్మికులు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చి చెప్పి ఓట్లు వేయించారు. నేను గ్రామాలు తిరుగుతుంటే అన్న మా అన్న దుబాయ్ని ఫోన్ వేసాడు, మా భర్త దుబాయ్ని ఫోన్ వేసాడు, మా తమ్ముడు దుబాయ్ని ఫోన్ వేసాడు, వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని సమాచారం ఇచ్చారు. ఇట్లా మనం గెలుస్తాం. కాబట్టి దాని ద్వారా కూడా మనం కూడా గ్రామాల్లో తిరగడం ద్వారా మన డివిజన్లు తిరగడం ద్వారా ప్రజలకు ఆలోచించాలి. అరే మాకు స్కీమ్స్ ఇన్నోడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా, ఇన్నోడు కార్పొరేషన్లు ఇద్దరే కార్పొరేటర్లు, అరే ఇద్దరు కార్పొరేటర్ ఉంటేనే ఇన్ని కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ అప్పగిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. నేను ఎంపీ గెలిపిస్తాం, మనం ఎంపీకి నిధులు వస్తాయి. కాబట్టి ఆ ఎంపీ నిధులు వస్తాయి. కేంద్రం నుంచి బండి సంజయ్ అనే వ్యక్తి ఎక్కువ నిధులు తీసుకొస్తాడు, కాబట్టి ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ నినాదాన్ని మనం ప్రజలపై తీసుకుపోవాలి. ఏదో సోషల్ మీడియాలో తీసుకుపోవాలి, కానీ దాంతోపాటు గడప గడప పడిపోవాలి. గడప గడపకు ఒక్క ఇంటికి కార్యకర్తలందరూ కలిసి ఒక 4 సార్లు పోవాలి, ఒక 5 సార్లు అవ్వాలి. ప్రజలు అనుకోవాలి, అబ్బాయి మీరు రాకుండా మీకు కంపల్సరీ ఓటేస్తాం, మీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది, మేము వాస్తవాలు గ్రహించామని చెప్పి ప్రజలకు ఆలోచన వచ్చే వరకు కూడా మనం పోవాలి. అట్లా చెప్పి రాత్రి 12 పోయి డోర్ కొట్టదు, మప్పుడు 4 పోయి డోర్ కొట్టదు, మధ్యాహ్నం కూడా పోయి డోర్ కొట్టదు. ఏ టైంలో తిరగడం ఆ టైంలో తిరగాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా క్రమశిక్షణగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సంస్కారం ఇట్లా నమస్తే పనిచేయాలి. దయచేసి ఇట్లా ఎప్పుడు నమస్కారం ఇట్లా నమస్కారం చూసారు ఎప్పుడన్నా అట్లా చెప్పి బండి పెట్టినప్పుడు ఇట్లా పెట్టకూడదు, మళ్ళా బండి పెట్టకూడదు, ఇట్లా నాలే. ఈ నమస్కారం అనేది మన సంస్కారానికి ఒక గుర్తు. నమస్కారం మనం పెడితేనే అనేది బీజేపీ కార్యకర్తలు చాలామంది అంటారు, రేపు పరివార క్షేత్ర కార్యకర్తలు చాలామంది గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్లో ఇట్లా అట్లా వేరు, ఇటు టీఆర్ఎస్లో ఇట్లా సాధించి అటుపోతాడు. కాబట్టి మనం సంస్కారబద్ధంగా మనం ఉండాలి. మన డివిజన్లో క్రమశిక్షణ మనకు ఉండాలి. మన క్రమశిక్షణ ద్వారా మన నిత్య ఉడవడిక ద్వారా దాని ద్వారా మనకు అరే భారతీయ జనతా పార్టీ గారు గెలిపేయాలి కార్పొరేటర్గా నా ఆలోచన ప్రజలకు రావాలంటే మనందరము ప్రతి డివిజన్ తిరగాలి, ఆ సమస్యను గుర్తించాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు ఏం చేస్తామో అని చెప్పాలి. ఒక్కటే గుర్తుంచుకోండి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, కరీంనగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇన్ని రోజులు కరీంనగర్లో అధికారం లేకుండా కార్పొరేటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇన్ని నిధులు ఇచ్చినాం, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాం. కాబట్టి ఈసారి మాకు అవకాశం ఏంది, పార్లమెంట్లో ఎట్లా అవకాశం ఇచ్చారో ఆ పార్లమెంటు సభ్యుల యొక్క బండి సంజయ్కి వచ్చే సభ్యుల యొక్క ఆ నిధులను కరీంనగర్ కార్పొరేషన్ ఉపయోగపడబడాలంటే
కార్పొరేటర్గా నన్ను గెలిపించండి అని చెప్పి గ్రామీణ డివిజన్ ప్రచారం చేసుకోండి. దాని అనుమానం లేదు. మీరే బండి సంజయ్లు, మీరే నరేంద్ర మోడీలు. నేను చెప్తున్నా కదా, మీరు బండి సంజయ్ నేను చెప్తున్నా సంజయ్ నేను చెప్పుకోండి, దాని ఇబ్బంది లేదు. కానీ మంచి పని చెప్పుకోవాలి, చెడ్డ పనికి ఎప్పుడు చెప్పుకోవద్దు. కాబట్టి ఇట్లా మీరు గడప గడప ప్రచారం చేయండి. మీరు ప్రణాళిక తయారు చేసుకొని నేను ఏ డివిజన్ పోయినా కూడా ఆ డివిజన్లో తెలవాలి నాకు. అరే కరగతలు వచ్చారు, భారతీయ జనతా పార్టీ కరగతలు వచ్చారు, వచ్చి 2 సార్లు తిరిగిపోయారు, విషయాలు చెప్పారు. మరి అందరూ కూడా ఈ కేంద్రం యొక్క సంక్షేమ పథకాల విషయంలో ఈ ఎన్నికల కంటే ముందే మీకు ఒక అవగాహన సదస్సు ఏర్పడేస్తా. ఆ అవగాహన సదస్సు ద్వారా మీకు ఒక ఆలోచన వస్తుంది, ప్రజలకు చెప్తాం. దానికంటే ముందే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిధులను మనకు నేనే వివరిస్తా. ఈ సమీక్ష ద్వారా వాస్తవ విషయాలను ప్రజలకు మనం బహిర్గతం చేస్తాం. అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు నిధులు ఇచ్చారో వాళ్ళు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు ఎవరు కొట్టేస్తారో చూద్దాం మనం. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. పేదాపురం అసలే రాదు. బండి సంజయ్కి ఎప్పుడు గర్వం రాదు. ఎప్పుడు బండి సంజయ్ సామాన్య కార్యకర్తని, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. అప్పుడప్పుడు కోపడితే కావచ్చు, అప్పుడు కోపడితే కావచ్చు. ఆ కోపడితే ఎప్పుడు ఫస్ట్ కోపడుతున్నా, కోపడుతుంది కావాలి, కోపడతా కదా, పడతారు కదా. మా తమ్ముడు నేను కోపడితే వాడికి ఇంకోటి పడతాను, ఇంకోటి. కాబట్టి దాన్ని వేరే అర్థం చేసుకోవద్దు. కొంచెం ఒత్తిడి ఎక్కువైంది, నాకు ఒత్తిడి ఎక్కువైంది, ఆతృత ఎక్కువైంది. ఏం చేయాలి, ఏదో వేయాలి, ఏదో సాధించాలి, బాధ్యత ఎక్కువైంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కరీంనగర్ అసెంబ్లీకి సంజయ్ అన్న మాత్రమే. దాన్ని మర్చిపోయి అందరు నావోళ్ళు సంజయ్ అన్న బయట పోయిండు, మమ్మల్ని మర్చిపోయాడు, అందుకే సమావేశం ఏర్పడేసిన. అందరు నావోళ్ళు, నేను మీ వాళ్ళు చెప్పడానికి సమావేశం ఏర్పడేది. ఎప్పుడు ఏర్పడేస్తా, మీ అందరికి ఎప్పుడు అందుబాటు ఉంటా, మీకు ఇప్పుడు ఏర్పడేస్తా. మరి చిన్న చిన్న పనులు ఉంటే మీరే పడేస్తారు. అందరు నాయకులే, నాయకత్వం అందరు నాయకులమే. ఒక వేదిక మీద కూర్చున్న నాయకులే కాదు, అందరూ కూడా నాయకులే. బట్ మన సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. లేనిపోని సోషల్ మీడియా ద్వారా మనం తప్పుడు ప్రచారం చేయదు. ఎందుకంటే ఇలా ప్రభుత్వము అవకాశం వచ్చి తెలుస్తున్నది. మరి 4 పార్లమెంట్లో బీజేపీ గెలిచింది, యువకులందరూ కూడా బీజేపీ సపోర్ట్ చేశారు. మరి యువకులు ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా అక్రమ కేసులు పెట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలో అది నేను ప్లాన్ చేస్తాను, దాన్ని అది కూడా అడ్డుకున్నాను. దానిలో ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ కాదు, మరి అనేక జిల్లాలు మన కోసం జరుగుతున్నాయి. మరి నిజంగా కరీంనగర్ కార్యకర్తలు గ్రేట్. మొత్తం కాసేపు ఇందుగాల పొద్దుగాలంటే పొద్దుగాల సంగతి చెప్పి మొత్తం దేశం మొత్తం వస్తున్నారు. ఈ కారణం ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా కరీంనగర్లో పొద్దుగాలకు స్థానం లేదు, కేసీఆర్కి అసలే స్థానం లేదు. కేసీఆర్ సెంటిమెంట్ను దెబ్బతీసి కరీంనగర్ ప్రజలు చెప్పి వాళ్ళ దేశం మొత్తం చూస్తున్నారు. ఢిల్లీ పోతే ఇవాళ ఎన్ని సీట్లు గెలిచినా కూడా ప్రభుత్వం మన ఏర్పడా కూడా అరే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఎవరు అని చెప్పి నన్నే దగ్గర తీసుకుంటున్నారు. సెంట్రల్లో ఉన్న అనేక మంది నాయకులు, నేనే ఆశ్చర్యపోయినా, అనేక మంది మంత్రులు, గతంలో ఉన్న మంత్రివర్యులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా సంజయ్ పిలుస్తున్నారు. అంటే నేనే ఆశ్చర్యపోయినా, అరే నా పేరు వీళ్ళకంటే తెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు, శభాష్ అన్నారు కిషన్ రెడ్డి గారు, బా నీ గెలుపు గేద్రాబాయి, నువ్వు గెలిచాక ఇంతమందిని గుర్తించింది. నేను 3 సార్లు గెలిచవచ్చు. ఇంతకు కిషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి ప్రముఖ వ్యక్తులు. కిషన్ రెడ్డి గారితో పనిచేసిన అనేక మంది కార్యకర్తలు, ముఖ్యమంత్రి లేరు, మంత్రులు లేరు, మన కిషన్ రెడ్డి గారు మంత్రి లేరు. కిషన్ రెడ్డి గారు హోంమంత్రి అంటే మనందరూ కూడా హోంమంత్రులమే. కిషన్ రెడ్డి గారు మంత్రి అంటే మనందరూ కూడా మంత్రులమే. నేను కష్టపడి పనిచేసిన కార్యకర్త ఆయన. పార్టీ పార్టీలో పార్టీ ఆఫీస్లో ఉండి, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉండి అక్కడ సేవ చేసుకుంటూ కష్టపడి చదువుకొని ఇవాళ కేంద్ర మంత్రి స్థాయికి కిషన్ రెడ్డి అంటే అంతగానికి ఉపయోగం ఇవ్వలేదు. ఎక్స్పర్ట్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. బట్ వాళ్ళు రైలు అయినాక అనేక మంది మంత్రులు ఇస్తుంటే కిషన్ శభాష్ అన్నాడు. నేనే ఆశ్చర్యపోయినా. నిర్మల్ చౌదరి వచ్చి సంజయ్ నా అన్నది. అరే వీరికి తెలుస్తుంది. ప్రకాష్ జావడేకర్ గారు సంజయ్ జన్మిసరికి నేను ఆశ్చర్యపోయినాను. నితిన్ గడ్కరీ పోతే సంజయ్ నువ్వేనా అన్నారు. అంటే ఇంత చర్చ, ఇంత దృష్టి కరీంనగర్ పార్లమెంట్లో నేనే ఆశ్చర్యపోయినా. ఇవాళ గెలిచా అంటే మీ అందరూ సహకారం. కానీ ఎవరైతే నన్ను పిలిచిన వాళ్ళందరూ మంత్రులు ఇవాళ. కాబట్టి మనకి ఎక్కువ సాయం చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆ నిధులు తీసుకొచ్చి లాభం న్యాయం జరగాలంటే మీరందరూ కార్పొరేట్కి గెలవాలి. మీరందరూ కార్పొరేట్కి గెలిస్తేనే ఆ నిధులను ప్రజలకు ఉపయోగిస్తాం. మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్తే ఆ నిధులు దారి మళ్ళిస్తుంది, దాన్ని వినియోగించుకోదు. ఈ విషయం ప్రజలకు వివరించాలి. అందుకే మీకు చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్రతి డివిజన్లో ఎట్టి బస్లో
మీరు పాదయాత్ర స్టార్ట్ చేయాలి, మళ్ళీ సంజయ్ రా అన్నది. మళ్ళీ నేను ఏ పని కూడా మనం రా అన్న అంటారు. నేను ఎప్పుడు అన్నప్పుడు వస్తా. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్లో కరీంనగర్ గెలవాలి, వేములవాడ గెలవాలి, సిరిసిల్ల గెలవాలి, జమ్మిగుంట గెలవాలి, హుజరాబాద్ గెలవాలి, చుప్పదని గెలవాలి, కొత్తపల్లి గెలవాలి. ఇట్లా అన్ని మున్సిపాలిటీ మనకు గెలవాలి. అన్ని మున్సిపాలిటీ గెలిస్తేనే మీరందరూ సంజయ్ బండి సంజయ్ను ఎంపీ గెలిపిన సార్థకత ఉంటుంది. కానీ కరీంనగర్ కార్పొరేషన్ నాకు నమ్మకం ఉంది, నేను రాకుండా మీరు గెలుస్తారు. ఆ దమ్ము మీద ఉంది కావాలి. నేను 1,10,000 ఓట్లు మీరు చేసారు. నేను కరీంనగర్లో పాదయాత్ర చేసిన ఎక్కడైనా చేయరు కదా, మీరు చేశారు. మీరు చేసిన గెలిపించారు. అంటే ప్రజలకు మిమ్మల్ని మీరు ప్రజలు మీరు పోయి ఓటు అభ్యర్థించారు ప్రజలకు. మా బీజేపీ ఓటయ్యి మోడీ గారు ప్రధానమంత్రి కరీంనగర్లో సంజయ్ గెలిపి అంటే మీ మీద విశ్వాసం ఉందని, మీ మీద నమ్మకం ఉందని ప్రజలు 1,10,000 ఓట్లు నాకు వేసారు, పార్టీకి వేసారు. కాబట్టి ఆ గుర్తింపు ప్రజలు కూడా మీకు మీ మీద గుర్తింపు నమ్మకం ప్రజలు కూడా ఉన్నది. ఆ నమ్మకాన్ని అమ్మయ్యారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మీరు మళ్ళీ పోవాలి. అమ్మ మొన్న పోయి మమ్మల్ని నమ్మి నాకు ఓట్లు వేసారు, సంజయ్ గెలిపించారు, మోడీ గారు ప్రధానమంత్రి చేశారు. కానీ ఈసారి నేనే నిలబడ్డా, మేమే నిలబడ్డాం. మా కోట్లేని ఇలా సంజయ్ని ఒప్పించి మన డివిజన్ అభివృద్ధి చేస్తాం. సంజయ్ని ఒప్పించి వల్ల కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం. స్మార్ట్ సిటీ నిధులతో పాటు ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్ని సంక్షేమ పథకాలేవో అన్ని సంక్షేమ పథకాలు కరీంనగర్కి ఎక్కువ తీసుకొస్తామని చెప్పి కదా ఇప్పుడు ప్రజలకు హామీ అండి. ఆ విషయంలో హామీ ఇస్తే ఆ హామీ నిలబెట్టుకుంటాం మనం. బట్ అందరూ కూడా కలిసికట్టుగా డివిజన్ల వారిగా గడప తిరిగారు. మీరు తిరగడం ద్వారా మాత్రమే గెలుస్తారు, రాసి పెట్టుకోవాలి. అందించడం ద్వారా గెలవం. సోషల్ మీడియా తప్పు ప్రచారం చేయదు. మనం ప్రజలు తప్పుతో పట్టించేది కదా, వాడు చేస్తాడు. వాడు లూజ్ కమెంట్ ఇస్తే మనం పొలేని కావాలి, దానికి మనం ఇంపార్టెంట్ కొట్టదు. ఎందుకంటే సోషల్ మీడియా మనం గెలిచాం కదా. ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ అన్న బీజేపీ కరీంనగర్ హిందూ అని ఎక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఏ గ్రామంలో చూసినా మన పాటలే డీజే పాటలు. నల్గొండ ఫోన్ వేసి ఒక ఆఫీసర్ ఫోన్ వేసాడు, అన్న మా ఇంట్లో ఫంక్షన్ పిల్లలు వచ్చి మొత్తం మీ పాటనే పెడుతుంది నల్గొండ. ఆంధ్రలో కూడా మన పాటలే. కాబట్టి సోషల్ మీడియా ద్వారా మనకు లాభం జరిగింది, దాన్ని అట్టే ఉంచుకోవాలి. ఇప్పుడు కార్పొరేషన్లో మనకు దాని ద్వారా మనకు న్యాయం జరగాలి. అట్లా చెప్పి సోషల్ మీడియాకి ఇంత మొత్తం సోషల్ మీడియా పెట్టుకొని మనం ప్రచారం చేయకుండా మనం ఉంటాం. కొంతమంది అన్నారు బండి సంజయ్ ఫేస్బుక్ ప్రమాణం చేస్తారు, అది ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇప్పుడు చేస్తున్నా సోషల్ మీడియా ప్రమాణ స్వీకారం చేస్తాను. 17వ తారీఖు మా ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తాను. చూస్తారు, బాగు చూస్తారు కదా ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను. అంతే కదా, మన దమ్మేదో తెలియదు. మన కార్యకర్తల యొక్క దమ్మను తక్కువ చేస్తున్నారు. నాకు తెలుసు, మీ అందరిలో నమ్మకం ఉంది. మీరు కాదు, మన చుట్టుపక్కల గ్రామాల కార్యకర్తలు దమ్మేదో నాకు తెలుసు. వాళ్ళందరూ కరీంనగర్ ఉంటారు, చుట్టుపక్కల గ్రామాల కార్యకర్తలు కూడా. దయచేసి అందరూ ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. మొగ్దుపూర్ ఉన్నది, మొగ్దుపూర్ కార్యకర్తలు ఏం చేయాలంటే, అరే పలానా రామ్నగర్లో మా బంధువులు, మా కార్యకర్తలు ఉన్నారు, ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. పోయి కలవాలి. అన్న ఈసారి కార్పొరేషన్లో ఎట్టుపల్లి బీజేపీ జెండా ఎగిరేయకుండా కరీంనగర్ కార్పొరేషన్లో ఎంఏం పార్టీ ఏం చేస్తాడో మనకు తెలుసు. ఏది ఊడగొడతాడో ఏది ఉంటుందో మనకు తెలుసు. కొన్ని ఊడగొట్టాలంటే కొన్ని ఉండాలంటే తెలుసు కదా మీకు. కొన్ని ఊడ్చాలంటే కొన్ని ఉండాలంటే అలా బీజేపీకి వెళ్ళాలి. కాబట్టి మీరు దయచేసి అట్లా ఏ గ్రామ కార్యకర్తలు మీ కరీంనగర్లో ఉన్న పరిచయాలను బంధుత్వాన్ని దగ్గరకు లిస్ట్ తయారు చేసుకోవాలి. వాళ్ళందరూ చెప్పాలి. మన ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎవరొచ్చి మనకు ప్రచారం చేసారో అట్లా మనం కూడా మన గ్రామాల కార్యకర్తలందరూ కూడా మనం నగరంలో ఉన్నటువంటి లిస్ట్ తయారు చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎట్టి వాళ్ళు దయచేసి మీరందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్లో మనం గెలిస్తేనే ఇలా మన ఎంపీ గెలిచడానికి సంతోషం ఉంటుంది తప్ప వేరే సంతోషం ఉండదు. మీరందరూ కలిసిగా తిరగండి, గడప ఇవ్వండి. అలా కార్య విస్తారమైన కార్యక్రమాన్ని మహిళలందరూ కూర్చొని ఆలోచించాలి. కార్య విస్తారమైన కార్యక్రమాన్ని కరీంనగర్లో తిరిగి ప్రారంభించాలి. నెల రోజుల వారం రోజుల ఎన్నికలు వస్తాయా రావా, పోటీ చేస్తామా పోటీ చేయమా, డివిజన్ 50 ఉంటాయా 60 ఉంటాయా, దాంతో సంబంధం లేదు. ప్రతి గడప ప్రతి కార్యకర్త పోవాలి. మన విధానం మన నినాదం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు అడగొట్టాను. అధికారం మన చేతిలో వచ్చింది, అధికారాన్ని తప్పు ఉపయోగించుకోవడం, కార్యకర్తలను కాపాడుకోవడం మాత్రం ఉపయోగిస్తున్నాను. కాబట్టి బండి సంజయ్ ఎప్పుడు మారాడు. ఏదో ఒత్తిడిలో ఉండి అప్పుడప్పుడు పోతావచ్చు కానీ బండి సంజయ్ ఎప్పుడు ఇంటే సామాన్య కార్యకర్తని ఎప్పుడు ఇంట్లో ఉంటా. ఇవాళ అందుకే ఎటు పోతున్నాను నేను. మన ఇంట్లో ఉండి అందరినీ కలుస్తున్నా, వేరే ఎవరు కలుస్తలేరు. అందరూ ఢిల్లీ ఉంటున్నారు, హైదరాబాద్ ఉంటున్నారు, మొత్తం బయట జలసాలు చేస్తున్నారు. నేను ఎక్కడ పోలే, కేవలం 2 రోజులు మాత్రమే తిరుపతి పోయించిన మొక్కు తీసుకోవడానికి, స్వామివారి దయ కోసం.
మళ్ళీ చీనే ఉంటున్నా, ఢిల్లీకి 17వ తారీఖు పోతున్నా. 40 రోజులు పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్లో కంపల్సరీ ప్రతి పార్లమెంట్ సభ్యుడు పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి మోడీ గారి ఆదేశం. పోయినసారి వినోద్ కుమార్ గారి బెస్ట్ పార్లమెంట్ అవార్డు వచ్చింది. ఇందులో మొత్తం పార్లమెంట్ ఉండేవాడు. ఇప్పుడు పార్లమెంటు దాటి రావచ్చు. ప్రతి శనివారం ప్రతి ఆదివారం మీకు అందుబాటులో ఉండాలి. ఈ 40 రోజులు మొత్తం ఢిల్లీలో ఉండాల్సిందే. 40 రోజుల్లో ప్రతి శనివారం ఆదివారం అందుబాటులో ఉంటా. దాన్ని కూడా ఫస్ట్ కొండగట్టి యాత్ర ఇస్తున్నాం. నిజంగా కొండగట్టి యాత్ర శనివారం రోజు డేట్ డిసైడ్ ఇస్తున్నారు. అదే శనివారం రోజు ఇక్కడి నుంచి కొండగట్టి నడుచుకుంటూ పోదాం. అందరూ వస్తారు కదా పక్క, ఇంకా అందరూ చాలా మంది వస్తారు. అందరం నడిచి అంజనేయ స్వామి పోదాం, వేడుకుందాం, మంచి ఆలోచన గుర్తులో కల్పించమని చెప్పి, మనకి అందరూ గెలవాలని చెప్పి, మరి గెలిపించిన వాటి ఆ నమ్మకాన్ని బొమ్మయ్యమని చెప్పి. కానీ తర్వాత ప్రతి అసెంబ్లీ సమావేశం ఏర్పడేస్తున్నాం. అందుకే నా అసెంబ్లీ కాబట్టి, నా కార్యకర్తలు కాబట్టి ఇక్కడ ప్రారంభించినాం. మనం ఇక్కడ అందరూ నా వాళ్ళు కాబట్టి మరి ఇక్కడ ప్రారంభించడం. ప్రతి శనివారం ఆదివారం అనేక కార్యక్రమాలు ఇస్తాం. ప్రజా సమస్యల విషయంలో ఎట్టి బస్సులో బండి సంజయ్ మళ్ళీ రోడ్డు మీద ఎక్కుతారు. చాలా మంది అనుకుంటున్నారు, ఇక సంజయ్ ఎంపీ అయిపోయి కదా, ఇక ఆందోళన ఏరియా ఈ అరెస్టులు ఈ జైలు ఉండే అనుకుంటారు. పార్లమెంట్ సభ్యునైనా జైలు పోతాం. పార్లమెంట్ సభ్యునైనా కూడా పార్లమెంటు సభ్యునైనా కూడా రోడ్డుకి కాంతలేదు. దాని అనుమానం లేదు. నేను హోదా కోసము లేబర్ కోసం పార్లమెంట్ సభ్యుడు గెలవలేదు. కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను దాని ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి. కరీంనగర్ పార్లమెంట్ను అభివృద్ధి చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఇంకా ముందు తీసుకోవాలని ఆలోచన ఉంది తప్ప వేరే ఆలోచన తప్పుడు ప్రచారం దయచేసి నమ్మదు. తప్పుడు ప్రచారం చేయొద్దు, నమ్మదు. అందరూ కలిసికట్టుగా ఉండాలి. మనం ఇప్పుడు భేదాపడి ఎవ్వరు అవ్వదు. అందరూ వేదిక నాయకులు కానీ కింద కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ కార్పొరేషన్లో జెండా ఎగరాలి. ఎంఐఎం పార్టీ ఆర్డర్లకు అడ్డుగొట్ట వేయాలి. ఎంఐఎం పార్టీకి కరీంనగర్ పార్లమెంట్లో పచ్చ జెండా ఎంఐఎం పార్టీ జెండాకు స్థానం ఇవ్వద్దు. అట్లా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎంఐఎం పార్టీ కాదు, మైనార్టీ డివిజన్లో కూడా మనమే గెలుస్తాం సార్. మన కార్యకర్తలు అలా జమాల్ కానీ పర్వేజ్ కానీ వీళ్ళందరూ కూడా ముజీబ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మైనార్టీ డివిజన్ తిరుగుతారు. పక్క ఆరు కూడా మనమే గెలుస్తాం. త్రిపుల్ తలాక్ విషయాన్ని ప్రజలు గుర్తించడం మనకు ఓటేసిపోతామని. కాబట్టి మైనార్టీ డివిజన్లో కూడా కమలం కూర్చోండి ఎగిరేస్తాం. ఎంఐఎం పార్టీ సంగతి చూస్తాం, టీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తాం. కాబట్టి అందరం ఖచ్చితంగా పనిచేస్తాం. ఎవరన్నా వచ్చే అవకాశం తీసుకుందాం. మనం ఎవరి కోసం ఆధారపడి నమ్మిన సిద్ధాంతం కోసం మాత్రమే రావాలి. అట్లా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు మనం పూర్తి తీసుకుని పక్కా గెలుస్తాం కదా, కష్టపడి పనిచేస్తారు కదా. ఎట్లా పార్లమెంట్ గెలిస్తే కానీ దుకాణం వస్తున్నాం మనం, అంతే కదా. పార్లమెంట్ గెలుస్తూ మనకు నిధులు వస్తుంది. అప్పుడు నిధులు ఎవరికి ఇవ్వాలి? నేను ఎవరికి ఇవ్వాలి? మీకు ఇవ్వాలి కదా. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మీరు కార్పొరేట్ గెలవాలి. మీరు కార్పొరేట్ గెలిస్తేనే ఆ నిధులు మనం తీసుకొచ్చిస్తాం. కానీ అట్లా మనం ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. ఇప్పుడు టౌన్ కమిటీ గజమాలతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి చూస్తున్నాం. అఫీషియల్ పేజ్ నా పేజ్ వస్తుంది. అఫీషియల్ పేజ్ వస్తుంది, దాన్ని షేర్ చేయాలి. కొంతమంది ఈ బినామీ ఆయన చదవడం ఫేక్ అకౌంట్ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు నమ్మాలి.